ఒకప్పుడు ఘనమైన అటవీ ప్రాంతానికి సమీపంలోని చిన్న గ్రామంలో అర్జున్ అనే ఆతురతతో కూడిన బాలుడు ఉండేవాడు. అర్జున్ అడవిని అన్వేషించడం, తాను ధైర్యవంతుడైన ఒక యోధుడిగా ఊహించుకోవడం ఇష్టపడేవాడు. ఒక వెలిగే ఉదయం అర్జున్ తన తాతగారి గదిలో పాత, దుమ్ము పట్టిన ఒక పటాన్ని కనుగొన్నాడు. ఆ పటంలో విచిత్రమైన గుర్తులు మరియు అటవీ లోతుల్లో ఒక పెద్ద ఎర్రని ఎక్స్ గుర్తు కనిపించింది. ఉత్సాహంగా అతను ఆ పటాన్ని తన తాతకు చూపించాడు. తాతగారు, ఆహా, అది ఒక పురాణం. ఎక్స్ గుర్తు ఉన్న చోట ఒక దాచిన నిధి ఉందని చెబుతారు. కాని ఇప్పటి వరకు దాన్ని ఎవరూ కనుగొనలేదు. అర్జున్ కళ్ళు మెరిశాయి. నేను దాన్ని కనుగొంటాను అని ఆయన ప్రకటించాడు. ప్రయాణం ప్రారంభం. భోజనం, నీరు మరియు ఒక దిక్సూచి ఉన్న చిన్న బ్యాగ్తో అర్జున్ అడవిలోకి ప్రయాణం ప్రారంభించాడు. ఆ పటం అతన్ని దట్టమైన చెట్ల మధ్యగా, నురుగుల పూడికతో కూడిన ప్రవాహం దాటించి రాళ్లతో కూడిన కొండపైకి తీసుకెళ్ళింది. మార్గ మధ్యలో అతనికి మాట్లాడే ఒక తిత్తిరి పక్షి ఎదురైంది. తిత్తిరి పక్షి, నువ్వు నిధిని వెతుకుతున్నావా? ధైర్యం మరియు దయ నీకు మార్గదర్శకంగా ఉంటాయి అని గుర్తుంచుకో. అర్జున్ పక్షిని ధన్యవాదాలు చెప్పి ముందుకు సాగాడు. మొదటి సవాలు తర్వాత అతను లోతైన లోయపై విరిగిపోయిన ఒక చెక్క వంతెనను చూశాడు. అర్జున్ సంకోచించాడు, కానీ పక్షి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. జాగ్రత్తగా అతను వేళ్లను కట్టి ఒక తాడు వంతెన తయారు చేసి సురక్షితంగా దాటాడు. రెండవ సవాలు. అడవి లోతుల్లోకి వెళ్ళిన తర్వాత అర్జున్ ఒక గుహను కనుగొన్నాడు. దానిని ఒక చిరునవ్వు లేని ఎలుగుబంటి కాపాడుతూ ఉంది. ఎలుగుబంటి, నా రహస్య ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎవరూ లోపలికి వెళ్ళలేరు. ప్రశ్న: ఏది ఎక్కువగా ఆరిపోతే మరింత తడుస్తుంది? అర్జున్ క్షణం ఆలోచించి తువాలు అని సమాధానమిచ్చాడు. ఎలుగుబంటి చిరునవ్వు నవ్వి పక్కకు జరిగిపోయింది. నిజి. గుహలోకి వెళ్లిన అర్జున్ ఒక పెట్టెను కనుగొన్నాడు. దానిని తెరిచినప్పుడు అందులో బంగారం లేదా ఆభరణాలు లేవు, కేవలం ఒక ప్రకాశించే పుస్తకం మాత్రమే ఉంది. దానిపై జ్ఞానమే గొప్ప నిధి అని వ్రాయబడి ఉంది. అర్జున్ ఆ పుస్తకాన్ని తన గ్రామానికి తీసుకెళ్లాడు. దానిని చదువుతూనే అది కథలు, పాఠాలు మరియు జ్ఞానంతో నిండిపోయిందని గ్రహించాడు. అతను దాన్ని అందరికీ పంచి తన గ్రామంలో హీరోగా మారాడు. నీతి: జీవితంలో గొప్ప నిధులు ఎల్లప్పుడూ పదార్థ రూపంలో ఉండవు. మనం పంచుకునే జ్ఞానం మరియు దయ సరైన సంపద.